హాయ్ అండి. అందరికి పెసరట్టు అంటే గుర్తొచ్చేది ఉప్మాతోటి, లేకపోతే అల్లంతోటి, లేకపోతే ఉల్లిపాయతో లేదు కదా. ఇలా కాకుండా ఒకసారి పెసరట్టు ఎగ్ ట్రై చేయండి అనమాట. మనం జనరల్గా ఎగ్ దోశ తింటాం కదా, అలాగే ఎగ్ పెసరట్టు తినండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు నచ్చింది. తర్వాత వచ్చేసరికి మనం చిన్నప్పటి నుంచి కూడా న్యూ ఇయర్ అంటేనే మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఉగాది కన్నా కూడా. కానీ ఉగాది అనేది మనకు తెలుగు పండగ కాబట్టి దాన్ని కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. కానీ దీనికి పార్టీ ఉంటుంది, దానికి ఇంట్లో పూజ ఉంటుంది. ఏంటంటే తేడా అనేది, దీనికేమో డేట్లు ఉంటాయి, అదే మన తెలుగు సంవత్సరానికైతేనేమో మాసాలు ఉంటాయి. రెండింటికి ప్రాముఖ్యత ఉంది. డేట్లు లేనిది, మాసాలు లేనిది మనకి జరగదు మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే క్యాలెండర్లో డేట్లు మారుతూ ఉంటాయి, అలాగే మన తెలుగు సంవత్సరంలో మాసాలు మారుతూ ఉంటాయి. మన తెలుగు సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక్కో మాసానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసం అంటే, శ్రావణ మాసం అంటే, అలాగే మాఘ మాసం అంటే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా మనకంటూ. కాబట్టి రెండు చేసుకోండి. కాకపోతే మన ఉగాది అనేది కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.